ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం ఎంఓఈకి ఆమోదం. ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే వివేక్. హవాలా, ఫెమా కేసులో విచారణ. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన కేసులో హాజరు. హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు. అందరికీ ఆరోగ్యం అందించడమే లక్ష్యమన్న రేవంత్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం కామెంట్. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. ఎన్నికల ముందు అదానీని దొంగ అన్న రేవంత్ ఆరోపించారన్న కేటీఆర్. దావోస్లో అదే అదానీతో రేవంత్ అలైబలై చేసుకున్నారని ఎద్దేవా. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ. రాష్ట్రంలో 5 కేడర్ మీటింగులు పెట్టాలని నిర్ణయం. తొలి బహిరంగ సభ ద్వారా కేడర్కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్. పెనమలూరు కేంద్రంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. ఎమ్మెల్యే పార్థసారథితో వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి భేటీ. గురజాల సీటు ఆశిస్తున్న జంగా కృష్ణమూర్తి సీట్లు వచ్చే అవకాశం లేదనే అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ విడుదల. 4,07,000 మంది లబ్ధిదారులకు 46,90,00,000 రిలీజ్ చేసిన సీఎం జగన్. ఇళ్లు కట్టుకున్న మహిళలకు పావలా వడ్డీకే రుణాలు. పొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిరసన. వ్యాపారులను సోదాల పేరుతో వేధించడం తగదన్న ఎమ్మెల్యే. అధికారుల తీరుపై ఆగ్రహం. ప్రొద్దుటూరులో సోదాలపై సీఎం జగన్కు తెలియజేస్తానన్న రాచమల్లు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో అసమ్మతి. ఎమ్మెల్యే సంజీవయ్యకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశం. భారీగా హాజరైన వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు. జగన్ ముద్దు, సంజీవయ్య వద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులపై కేసు. భూపాలపల్లి మంజునగర్లో చెరువు శిఖం భూమి కబ్జాపై ఫిర్యాదు. కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు. స్థానిక కోర్టు ఆదేశాలతో గండ్ర కుటుంబ సభ్యులపై కేసు నమోదు. నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత. ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణ కోసం రేపు ప్రజాభిప్రాయ సేకరణ. టెంట్లను కూల్చివేసిన బాధిత రైతులు. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని డిమాండ్. నారాయణపేట జిల్లా మక్తల్లో స్థానికుల ఆందోళన. ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్. శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటుకు పట్టు. ఎంఆర్ఓ హామీ ఇవ్వటంతో ధర్నా విరమణ. గుంటూరులో నకిలీ సిగరెట్ల కలకలం. బెంగళూరు నుంచి గుంటూరుకు పార్సిల్స్. 10 లక్షల రూపాయల విలువైన నకిలీ సిగరెట్లు సీజ్. పరారైన 2 నిందితుల కోసం గాలింపు. వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు. 21 రోజుల్లో 2,52,00,000 రూపాయల హుండీ ఆదాయం. 277 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి కానుకలు. ఈ నెల 20న నటుడు కృష్ణంరాజు జయంతి.
మొగల్తూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్న కృష్ణంరాజు సతీమణి. షుగర్ పేషెంట్స్కు ఉచితంగా మందులు అందజేస్తామన్న శ్యామలాదేవి.